అఖిల్ మ్యారేజ్ ఆగిపోయిందనే వార్త వినిపించి దాదాపు 2 వారాలు దాటింది. దీనిపై సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరుగుతున్నా అటు జీవీకే ఫ్యామిలీ కానీ, ఇటు అక్కినేని వారసుల నుంచి కానీ ఎవరు ముందుకు రాలేదు. దీంతో మ్యారేజ్ క్యాన్సిల్ కాలేదని, కాబోయే లవర్స్ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ షురు అయింది. మెగా కోడలు చెర్రీ బెటర్ హాఫ్ ఉపాసన ఈ విషయంలో 2 ఫ్యామిలీల మధ్య సయోధ్యకు ట్రై చేస్తోందనే పుకార్లు కూడా షికారు చేశాయి. మరి ఈ చర్చలు ఫలించాయో లేదో తెలియదు కానీ నాగ్ దీనిపై ఓ కన్క్లూజన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. దీనికోసమే త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టి అఖిల్ మ్యారేజ్తో పాటు ఫ్యూచర్ ప్లాన్స్ పైన స్పందించనున్నాడని టాలీవుడ్లో రూమర్ వినిపిస్తోంది. దీంతో నాగ్ మీడియా ముందుకొచ్చి ఏం చెబుతాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అఖిల్ మ్యారేజ్ ఉంటుందా ఉండదా అనే దానిపై ఇక కుండబద్దలు కొట్టనున్నాడని అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు. అఖిల్తో పాటు జీవీకే ఫ్యామిలీతోనూ దీనిపై ఆయన సుదీర్ఘంగా చర్చించాడని, ఆ తర్వాతే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఇలాంటి సున్నితమైన విషయాలపై తొందరపడకూడదని భావించిన 2 ఫ్యామిలీలు ఇక ఈ మ్యాటర్పై ఎండ్ కార్డు వేయడమే బెటర్ అని భావిస్తున్నారట. ఈ బాధ్యతను జీవీకే ఫ్యామిలీ కూడా నాగ్కే అప్పగించిందని అంటున్నారు. మొదట్లో 2 కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినా అసలు అభిప్రాయ భేదాలు తలెత్తింది నాగ్ శ్రియతోనే కావడంతో వారితో పూర్తిగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో నాగ్ మీడియా ముందుకొచ్చి ఏం చెప్పనున్నాడనేది హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆయన శుభవార్త వినిపిస్తారని మనం కోరుకుందాం.